మీరు ప్రవచనాలు వింటూ ఉన్నారు. 14 సంవత్సరాల ఒక సాధనతో కూడుకున్న ఒక వేదిక, భక్తి వేదిక. ఇది ఎందరో మహనీయుల్ని, మహాత్ముల్ని బాబు మీరు అరవకండి, కార్యకర్తలు మీరు అరవక్కర్లు, వాళ్ళు కూర్చుంటారు, వదిలే. సాధువుల్ని, పండితుల్ని, కవులని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కొలువై ఉన్న దేవతల్ని ఒక వేదికపై 14 సంవత్సరాలుగా చేరువ చేస్తున్నటువంటి, ప్రధానంగా భక్తి టీవీ, ఎన్టీవీ, అలాగనే రమాదేవి గారి మానస పుత్రికైన వనితా టీవీ, ఈ 3 కలగలిపినటువంటి ఈ సంస్థ, నరేంద్ర చౌదరి గారు, రమాదేవి, అలానే వారి పాప, ఒకే కుమార్తె రచన, వీళ్ళందరి ఆలోచన, వీళ్ళందరి కార్యదీక్షతో ఈ 14 సంవత్సరాలు కొనసాగింది. అలాంటి వేదిక పైన ఈరోజు మీరు ఇన్ని కార్తీక మాసాలు చూశారు, ఇన్ని దీపోత్సవాలు చూశారు. కానీ ఒక చిన్న మాట చెప్తాను. మనందరం ఈరోజు రాగలుగుతున్నాం, చేతులతో దీపారాధన చేస్తున్నాం, నోటితో భజన చేస్తున్నాం, కళ్ళతో చూడగలుగుతున్నాం. కానీ ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, భగవంతుడా, నా జీవితంలో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా చేత్తో పైకి లేపి నీకు పూలు వేయగలనో లేదో, నా కాళ్లతో నడిచొచ్చి నీ దగ్గరికి రాగలనో లేనో, నా కళ్ళు నిన్ను చూడగలుగుతాయో లేవో, నా చెవులు నీ నామాన్ని వినగలుగుతుందో లేదో, నా నోరు ఒక్కసారి నీ మాటని, నీ మంత్రాన్ని ఉచ్చరించగలుగుతుందో లేదో, నా శరీరంలో నవనాడులు నీకు నమస్కరించడానికి సహకరిస్తుందో లేదో, అసలు నేను లేచి నిలబడగలనో లేదో, అసలు నా ఊపిరి గట్టిగా పీల్చుకొని విడిచిపెట్టగలనో లేదో, ఆ ఘట్టం వచ్చేటప్పుడు నాకేం కనపడదు కదా. అప్పుడు నిన్ను ఎలా ప్రార్థించాలి? నోరు పని చెయ్యదు, చేతులు పైకి లేవవు, కాళ్ళు నడవలేవు, చెవులు వినపడదు, కళ్ళు కనపడవు, నమస్కరించలేను, నిలబడలేను, కూర్చోలేను. ఆ ఘడియ ఒకటి వస్తుంది కదా, మనం కనుక కొన్ని సంవత్సరాలు బ్రతికితే. అది ఏదో ఒక ఆఖరి గడియ వస్తుంది. కానీ మనం ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఇదంతా కూడా ఒక ప్రధానమైన అంశమైతే, ఆ ఆఖరి గడియ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటారు, ఆ ఘడియలో స్మరించగలిగితేనే అది స్మరణ. ఆ ఘడియలో నువ్వు నాకు గుర్తుకొస్తే అది నాకు ముఖ్యం. కానీ ఆ ఘడియలో ఇవేవి పని చేయవు కదా. నా మనస్సు కూడా ఊగిసలాడుతూ ఉంటుంది, నా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని అది కూడా తపన పడుతూ ఉంటుంది. నాకు అప్పుడు ఎవరూ కనపడరు, ఏది వినపడదు. ఆ సమయంలో నిన్నే నేను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఘట్టంలో నిన్ను నేను వదిలిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో మీకు తెలుసుకోవాలనుందా? మనం 99 సంవత్సరాల
11 నెలల 29 రోజులు పూజ చేసిన ఆ ఒక్కరోజు, ఆ గడియ, మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే గడియలో ఆయన్ని మరిచిపోతే ఎలా ఉంటుందని అంటే, పెళ్ళి అద్భుతంగా జరిగింది కానీ మంగళసూత్రం మరిచిపోయారన్నట్టు ఉంటుంది. పెళ్ళి చాలా బాగా జరిగింది కానీ మంగళసూత్రం కట్టడం మర్చిపోయారు హడావుడిలో అన్నట్టు. నేను ఎప్పుడు ఆ మాటకి చాలా గౌరవించా. ఆ ఒక్క గడియ నాకు కావాలి. ఇన్ని సంవత్సరాలు నేను చేశానో చేయలేదో, మర్చిపోయానో వదిలేస్తానో తెలీదు, కానీ ఆ ఒక్క గడియ మాత్రం నేను మిస్ అయితే నేను ఇక్కడ బ్రతికిన బ్రతుక్కి అర్థం ఉండదు. ఆ ఒక్క గడియ గురించి తెలుసుకోవాలనుందా, ఏం చేయాలని? ఆ ఒక్క గడియ వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆ మహనీయుడు అన్నాడు, ఆ ఒక్క గడియ వచ్చేటప్పుడు ఎలా ఉండాలో మీకు ఒక్కసారి సాధన చేయిస్తా. నేను అది ప్రతిరోజు చేస్తాను, ఎందుకంటే ఏ రోజు ఆ గడియ వస్తుందో తెలియదు కదా. కాబట్టి మీరు కూడా ప్రతినిత్యము ఒక్క 2 నిమిషాలు ప్రవచనం చెప్పడం కంటే ఆ గడియ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దానికి ప్రిపేర్ అయితే, ఆ సన్నివేశం వచ్చినప్పుడు మనం అన్నీ సర్దుకొని వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో అదొక్కసారి మనందరం అనుభూతి పొందే ప్రయత్నం చేస్తాం. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని నేను చెప్పే ఆ ఒక్క 2 నిమిషాలు మీరు దృష్టి పెట్టండి. ఆ సమయంలో నాకు వేదం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నాకు నామం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నా పేరే నేను మర్చిపోవచ్చు. ఆ ఘట్టంలో నేనెవరో, నా ఉనికే నాకు అర్థం కాకుండా పోవచ్చు. కానీ ఆ ఘట్టంలో నిన్ను మాత్రం వదిలిపెట్టకూడదు. నేను లేకపోయినా పర్వాలేదు, నువ్వే ఉండాలి. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రమే ఉండాలి అని కోరుకునే ఆ భక్తికి నిర్వచనంగా ఒక్క 3 నిమిషాలు మీరు సమయం ఇస్తే, నాకు 3 నిమిషాలు అది మీకు చేయిస్తాను. ఇప్పుడు అది మీరు ప్రతినిత్యం 1 నిమిషం చేసుకున్నా, 3 నిమిషాలు చేసుకున్నా విడిచిపెట్టకుండా ఉదయం లేవగానే పళ్ళు తోమక్కర్లేదు, మనం లేచి ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. లేచిన వెంటనే మీరు కూర్చున్న ప్రదేశంలో ఆ 3 నిమిషాలు అలా ఉంటే ఆ గడియ వచ్చే సమయంలో కూడా మనం అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. చేయగలమా? ఒకసారి చేతులు ఎత్తండి, వెనకాల దించే. ఒక్క 3 నిమిషాలు అందరూ మనం ఎలా కూర్చోవాలంటే, మనం విడిచిపెట్టే గాలి కూడా పక్క వాళ్ళకి వినపడని విధంగా మనం కూర్చోగలగాలి. అలా అని ఆపేసి కూర్చోకండి. హాయిగా అన్నిటినీ మర్చిపోండి. ఈ ప్రపంచాన్ని వదిలేయండి ఒక 3 నిమిషాలు. ఈ ప్రపంచం మనం ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నా లేకపోయినా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఒక్క 3 నిమిషాలు అన్నిటినీ మర్చిపోయి మీరుగా అలా కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, అది వింటూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ మీ మనస్సుని, నా మాటని వింటూ ఆ పరమాత్మ పాదాల దగ్గర అంకితం చేయండి. ఆ 3 నిమిషాలు అలవాటు చేసుకోండి. చాలా సింపుల్ అది. ఒకసారి అందరం కళ్ళు మూసుకుని కూర్చోండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిః న తేజో న వాయుః
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्मा न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं